వెల్కమ్ టు ఆర్విటీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము చిత్రదుర్గ నుంచి ఊటీ ఎలా రీచ్ అయ్యాము అనేసి. మేము చిత్రదుర్గ నుంచి త్రూ బండీపుర మడుమలై ఫారెస్ట్ నుంచి రీచ్ అయ్యాము. మేము ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు చాలా స్పాటెడ్ డియర్స్, అదే దుప్పి అంటారు కదా, అలాగే ఇంకా ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. పిల్లలైతే ఫారెస్ట్ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడాను, పెద్దవాళ్ళు కూడాను. ఈ టైంలో నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. నయనానందం క్షణికం, హృదయానందం శాశ్వతం. అంటే ఎప్పుడు బిజీ లైఫ్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇది రిలీఫ్ అనిపిస్తుంది. ఐ హోప్ సో. నాకైతే ఈ జర్నీ బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి మంచి వ్యూస్ని కవర్ చేసి షూట్ చేశాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బండీపుర ఫారెస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. చూడండి స్పాటెడ్ డీర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒకసారి చాలా జూమ్ చేసి తీసాను, చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇలాగే మనం వే అంతా కూడా ఆల్మోస్ట్ స్పాటెడ్ డీర్స్ ఎక్కువగా కనిపించాయి. అలాగే మిడిల్లో ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. సో ఇక్కడైతే ఒక స్పాటెడ్ డీర్స్, మళ్ళీ పీకాక్స్ అన్ని కూర్చొని చక్కగా తింటూ ఉన్నాయన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అప్ టు 6 వరకు ఓకే, వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మనం యానిమల్స్ని కూడా చూడొచ్చు. 6 దాటిన తర్వాత చీకటి అయిపోతూ ఉంటుంది కాబట్టి యానిమల్స్ కూడా బయటికి రావు. అప్పటి వరకు మనం వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇది ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉన్నాము, సో మాకు బాగా అనిపించింది అనమాట. ఇదిగోండి చుట్కీ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు రోడ్ మీద. మోక్షి మంకీస్ని చూసి చుట్కీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. అది కూడా చక్కగా ఎక్కడనియా అని అడుగుతుంది. ఇక్కడ చూడండి స్పాటెడ్ డియర్స్ విత్ హార్న్స్. అసలు ఎంత బాగుందో చూడడానికి. ఆ హార్న్స్ కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడైతే జింకలు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి, దారిలో మొత్తం జింకలే. ఇప్పుడు ముడమలై టైగర్ రిజర్వ్ కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి పెద్ద దుప్పిగా గుంపే ఉంది. మేము కింద దిగి షూట్ చేసాం, అవి మమ్మల్ని చూసి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి లేడీ పరుగులు అంటారు కదా, చక్కగా ఎంత క్యూట్గా పరిగెడుతూ ఉందో. అది చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. ఊటీ వెళ్ళడానికి ఇంకా 40 మినిట్స్ ఉంది. ఇక్కడ 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, అవన్నీ దాటితేనే ఊటీ వస్తుంది. ఇదిగోండి 36 హెయిర్ పిన్ బెండ్స్ అయిపోయిన తర్వాత ఇదే ఊటీ. ఇంకొచ్చేసాం ఊటీకి. మేము వచ్చేసరికి చాలా వర్షం పడుతుంది. వెళ్తున్నప్పుడు మాకు క్యారెట్స్ కనిపడ్డాయి. ఈ క్యారెట్స్ చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మెడికల్ కాలేజ్ అంట ఊటీలో. బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి ఊటీ వ్యూ అంతాను. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం పైకి. ఇక్కడ నుంచి హోమ్ స్టేకి వెళ్తున్నాము. మేము పర్ల్ రెసిడెన్సీలో స్టే చేసాం. దాని గురించి డీటెయిల్స్ నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే
ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.